ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 4th జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ ఈడీ టోకన్స్ అయితే విష్ణునివాసం అండ్ శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రం ఇస్తారు. దివ్యదర్శన్ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో 2 types ఆఫ్ క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఒక సైడ్ ఏమో ఎస్ఎస్డి టోకన్స్, ఇంకో సైడ్ ఏమో డిడి టోకన్స్ ఇస్తారు. ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేశాను చూడండి. 5వ తేదీ దర్శనానికి సంబంధించిన కోట అంటే 20,000 టోకన్స్ అనేది ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 7 AM to 8 AM టైమింగ్ స్లాట్స్. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తం 12 to నైట్ 10 PM స్లాట్స్. ఇవి టైమింగ్ స్లాట్స్, అంటే ఈ టైంకి దర్శనానికి వెళ్ళే భక్తులకు టైం స్లాట్స్ అనమాట. ఇది మీరు టోకన్ తీసుకున్న తర్వాత టైం స్లాట్ అయితే వస్తుంది. అక్కడ ఏ టైం స్లాట్ రన్ అవుతే ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ తర్వాత దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఒరిజినల్, లేదంటే జిరాక్స్, కలర్ జిరాక్స్ అంటే సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకొని అక్కడికైతే వెళ్ళచ్చు. సాఫ్ట్ కాపీ లేదు అంటే మొబైల్ అయినా చూపించండి, కానీ వాళ్ళ రిక్వెస్ట్ అయితే చేయాల్సి వస్తుంది. వీలైనంత వరకు మీరు ఒరిజినల్స్ లేదంటే జిరాక్స్ ఏదైనా క్యారీ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ టోకన్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళే భక్తులకైతే 30 days తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ టోకన్ తీసుకోవచ్చు. బిలో 30 days అయితే మళ్ళీ అలో ఉండదు వాళ్ళకి. అలాగే దివ్యదర్శన్ టోకన్స్ అయితే 4,000 టోకన్స్ అయితే ఉన్నాయి రేపటి దర్శనానికి. అంటే రేపు సాటర్డే కదా అండి, సో క్రౌడ్ అనేది హెవీగా ఉంటుంది. ఆడికి బెటరే అనమాట. 4,000 అయితే ఇచ్చాడు, నిన్నైతే 3,000 ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఎస్ఎస్టీ లేదా డిడి టోకన్స్ ప్రతి నెల 30 days అనమాట గ్యాప్ అనేది. 30 రోజుల తర్వాత మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. బిలో 30 days అయితే తీసుకోలేము, అండ్ అలాగే దర్శనానికి కూడా పోలేము. ఆ తర్వాత టోకన్స్ కనుక దొరకలేదు అనిపిస్తే కొండపైకి సరదర్శనకి అయితే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డిడి టోకన్స్ ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 PM కల్లా మీరు క్యూ లైన్లకు కనుక వెళితే ఆ తర్వాత 3 to 4 PM అంటే 3:30కైనా ఇవ్వచ్చు, 4కైనా ఇవ్వచ్చు, ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ ఆ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి, కొండపైకి దర్శనానికి. ఆ తర్వాత ఇప్పుడు వీటిలో కనిపిస్తుంది శ్రీనివాసం కాంప్లెక్స్ అది. అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ కూడా అంతే. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లలో ఎక్కడైనా క్రౌడ్ అనేది అలాగే ఉంటుంది. సో మీకు నియర్ బై ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళండి. ఆ తర్వాత టైం స్లాట్స్ ఎలాగూ వీళ్ళు 4కి ఇస్తారు కదా, సరే అని చెప్పి మీరు 4కి వెళ్తే క్యూ లైన్స్ అనేది హెవీగా ఉంటుంది. వీలైనంత వరకు 1 PMకి అలా వెళ్ళడానికి ట్రై చేయండి క్యూ లైన్లోకి. టోకన్స్ ఇవ్వగానే లక్కీగా మీకే దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ టోకన్స్ నైట్ ఎంతవరకు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. టోకన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారు, అంటే రేపటి కోట కంప్లీట్ అయ్యే వరకు టోకన్స్ అనేది ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కనిపిస్తుంది విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది. రెండవ గేట్ నెంబర్ దగ్గర అయితే టోకన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ క్యూ లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ క్యూ లైన్లో వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోవాలి. అక్కడ మాత్రం ఎస్ఎస్టీ టోకన్ ఇస్తారు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే బై వాక్ అయినా వెళ్ళచ్చు, బై బస్ అయినా వెళ్ళచ్చు, ఎలా అయినా వెళ్ళచ్చు. ఎలాంటి కండిషన్స్ అయితే ఏమీ ఉండదు. అదే ఓన్లీ మీరు డీడీ టోకన్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. అక్కడ టోకన్ అనేది స్కాన్ చేస్తారు. ఈ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. అండ్ లగేజ్ కూడా అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా అక్కడే మీరు ఇవ్వచ్చు. కొండపైకి లగేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ కొండపైన కూడా ఫ్రీ లాకర్స్ ఉంటుంది. పద్మనాభ నిలయం, మాధవ నిలయం ఇలాగ కొన్ని లాకర్స్ అయితే ఉంటుంది, ఫ్రీ లాకర్స్ అండ్ కామన్ హాల్స్. అక్కడైతే మీరు లగేజ్ పెట్టుకునేసి దర్శనానికి అయితే వెళ్ళచ్చు. అండ్ అక్కడ కూడా ఆధార్ కార్డు అయితే చూపించాలి. అలాగే మీ లగేజ్కి వీలైనంత వరకు లాక్స్ తీసుకొని రండి మీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు, లేదంటే ఇక్కడ కొనాల్సి వస్తుంది. లాక్స్ ఇక్కడ కూడా సేల్ చేస్తారు అలిపిరి స్టెప్స్ దగ్గర. అండ్ ఆ తర్వాత ఈ టోకన్స్ లేని వాళ్ళైతే ఇంకా చేసేదేం లేదు, డైరెక్ట్ కొండపైకి సరదర్శనకి అయితే వెళ్ళాలి. సరదర్శనంలో కూడా మీకు రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఎలా అంటే క్యూ లైన్స్ అని క్రాస్ అయిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ముందు మళ్ళీ టోకన్ అయితే ఇస్తారు. ఆ టోకన్ తీసుకొని మీరు కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. వన్స్ కంపార్ట్మెంట్ దగ్గరే మీకు రీఎంట్రీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు కంపార్ట్మెంట్లో అక్కడ దర్శనం టైమింగ్ అయితే ఉంటుంది. మీ టికెట్లోనే దర్శనం టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ చూసుకొని మీరు కంపార్ట్మెంట్లో ఉండాలా లేకుంటే బయటికి వెళ్ళాలా మీరు ఆలోచించుకొని రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ స్కాన్ చేసుకొని మళ్ళీ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసి ఎస్వి మ్యూజియం అని చెప్పి తిరుమలలో ఉంటుంది, అక్కడికైతే మీరు బయటకైతే వస్తారు. ఎస్వి మ్యూజియం ఆపోజిట్లోనే రీఎంట్రీ ఆప్షన్ చెప్పి మళ్ళీ కౌంటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే ప్రజెంట్ లైవ్ రన్నింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపార్ట్మెంట్ లోపల నుంచి మీకు అలో చేస్తారు. అంటే
రిలీజ్ చేస్తారనమాట దర్శనానికి వెళ్ళడానికి. మీ కంపార్ట్మెంట్ అప్పటికి ఉంటే దాంట్లోకి వేస్తారు, లేదు అంటే వేరే కంపార్ట్మెంట్లో వేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా అయినా రీఎంట్రీ ఆప్షన్ అయితే వెళ్ళండి. మోస్ట్లీ ఇదంతా మనకు ఎందుకు అనిపిస్తే తిరుపతిలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 PM టోకన్ క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. 3 to 4 PM టోకన్స్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు టోకన్స్ కలెక్ట్ చేసుకొని కొండపైకి అయితే రావచ్చు. ఇదొక ఆప్షన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా తిరుమలలో లోకల్ టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి. జపాలి, వరాహస్వామి టెంపుల్, ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి. వెంగబాంబ అన్నసత్రం కూడా తిరుమలలోనే ఉంటుంది, కోనేరు దగ్గరే అనమాట. మహా అన్నప్రసాదం వీలైతే స్వీకరించండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా వరాహస్వామి దేవాలయం అనమాట. ఇదంతా కోనేరు, తిరుమల పుష్కరిణి అని చెప్పి పిలుస్తారు. ఈ పుష్కరిణిలో కూడా మార్నింగ్ 5 AMకి అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ స్నానాలు చేయొచ్చా లేదని చాలామంది అయితే అడుగుతున్నారు. అక్కడ గేట్స్ ఓపెన్లో ఉంటే వెళ్ళి చేయొచ్చండి. ఓపెన్లో లేకుంటే అలో అయితే ఉండదండి. ఓపెన్ చేసే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే వెంగబాంబ అన్నసత్రం అనమాట. తరిగొండ వెంగబాంబ అన్నదాన సత్రము. ఇక్కడ ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇంకా తిరుమల లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే టోకన్స్ తిరుపతిలో ఇస్తారు కదా, అవి కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారా లేదని అడుగుతున్నారు. వన్స్ కోటా కంప్లీట్ అయిన తర్వాత కౌంటర్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఎంతవరకు ఇస్తారు అని చెప్పి టైం అయితే ఏమీ ఉండదండి. కోటా కంప్లీట్ అయితే క్లోజ్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు వీలైనంత వరకు తిరుపతికి వచ్చి టోకన్ తీసుకొని కొండపైకి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే 300 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అలా చేసుకుంటానంటే అలా కూడా చూసుకోవచ్చు. అది కూడా లేదంటే బై వాక్ వెళ్ళాలి శ్రీవారి పాదాలు అనుకుంటే భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే టోకన్స్ తీసుకోవాలి. సో మీరందరూ టోకన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళి హ్యాపీగా అయితే దర్శనం చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదే అనమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ ఇదంతా జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట. తిరుమలలో ఉంటుంది.